ఇప్పుడు మనం పిల్లల కాడ నుంచి బాగా పెట్టుకున్నామంటే దాని నుంచి ఆదాయం రెట్టింపు వస్తుంది. మన పిల్లలు వచ్చేసి నెల లోపల పిల్లల వరకు మనము మేపు దానలో అందివ్వలేము. దానిలకు పాలు బాగా తాపించుకుంటే బాగుంటాయి. తల్లిపాలు సరిపోకుంటే మనం బర్రెపాలు కానీ తీసుకొని తాపించుకునేది. 1 మంత్ నుంచి దాంట్లో కాల్షియము, విటమిన్స్ బయట నుంచి ఇచ్చుకుంటూ 10 డేస్కి ఒకసారి, 1 మంత్స్కి ఒకసారి మన ఓపిక నుంచి డివార్మింగ్ కానీ దాంట్లో ఇచ్చే మందులు కానీ ఎంత చేసుకుంటే దీని నుంచి అంత ఆదాయం ఉందండి. పిల్లలు అంత తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. మన సొంతంగా ఎంత చేసుకుంటే అంత ఉంది దీంట్లో. పాలు తాపియడం ఇప్పుడు 1 మంత్ బేబీ కాడ నుంచి 3 మంత్స్ వరకు తాపించుకోవచ్చు పాలు. దీంట్లో తల్లిపాలు సరిపోకుంటేనే ఈ పాలు తాపించే, తల్లిపాలు బాగుంటే ఈ పాలు అవసరం లేదు. దీనికి దాన వచ్చేసి 2 మంత్స్ అబౌవ్ నుంచి జొన్నలు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ జొన్నలు స్టార్ట్ అయినాక 5th మంత్ వరకు జొన్నలే పెడతాము. 5th మంత్ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలు అట్లా పెడతాము. 5th మంత్ వరకు మనము సపరేటుగా పెట్టుకొని దాంట్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు సపరేట్ పెట్టుకొని టబుల్లో దానాలు పెడతాము, మేపులు దానాలు పెడతాము. తల్లి దగ్గర ఉంటే మేపు అందదు, అవి తల్లితో పాటు ఉంటే మేపులు తినవు కూడా. అందుకని సపరేట్ పెట్టేసి మేపులు పెడతాము. దీంట్లోకి వచ్చేసి ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి విటమిన్స్, కాల్షియము, డీవార్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. మనం షెడ్లలో కాబట్టి డీవార్మింగ్ అంత కంపల్సరీ నెల చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం 3 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. దీంట్లోకి వచ్చేసి ఎండాకాలంలో ఫీవర్ ఎక్కువ ప్రాబ్లం, మాకు వచ్చే ప్రాబ్లం అయితే ఫీవర్. బయట దాంట్లోకైతే వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ గాలికుంటు, మసూచి ఇవల్ల వస్తాయి. మాకు ఈ వ్యాక్సిన్లు కూడా ఎక్కువ అవసరం లేదు దీంట్లో ఉన్నందుకు. ఎంతసేపు ఉన్నా మేము ఈ కాల్షియం, విటమిన్ అవి మటుకు ఎక్కువ యూజ్ చేస్తాము. దాని తర్వాత ఈ గాలికుంట్లవి అవి కూడా కొద్దిగా బయటి గొర్రెలు ఎప్పుడన్నా మా లైన్లో పోతున్నప్పుడు అట్లా ఏదైనా ప్రాబ్లం కూడా వస్తుందని అవి కూడా పీపీఆర్ అవి మటుకు చేయిస్తాము. ఎండాకాలం వచ్చేసి పిల్లల మటుకు ఫీవర్ మాకు మెయిన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. దాంట్లో ఉదయం సాయంకాలము కొంచెం గ్లూకోజ్ నీళ్ళు బిలో 1 మంత్ చిన్నపిల్లలకు ఒక 10 కానీ 20 ml కానీ గ్లూకోజ్ నీళ్ళు కొద్దిగా మేమేం చేసినామంటే ఈ సంవత్సరం గ్లూకోజ్ నీళ్ళతో పాటు కొంచెం తౌడు నీళ్ళు కానీ నీళ్ళు కానీ అవి సొంతం తీసుకోలేవు. అదే పనిగా 20 ml సిరంజి తీసుకొని సిరంజితో ఇచ్చినామన్నమాట మేము. దాని నుంచి మాకైతే పిల్లలు డెత్తులు లేవు. బయట చాలా గొర్రెలు కూడా డెత్ ఉన్నాయి ఈ సంవత్సరం, కానీ మాకైతే ఈ ఎండల నుంచి డెత్ అయితే ఏం లేవు. పిల్లలకు మటుకు పీపీఆర్ 1 మంత్ లోపల వేయకూడదు, దాని తర్వాతనే తీసుకోవాలా. మనం ఎంతసేపు ఉన్నా దీనికి మెయిన్ మందులు బాగా చూసుకోవాల్సింది. ఇప్పుడు పుట్టిన 2వ రోజు నుంచి అజ్విట్ అనే యాంటీబయాటిక్ ఉంది. అది 3 డేస్ కంటిన్యూగా 2, 3, 4 డేస్ కంటిన్యూగా 1 ml ఇచ్చుకుంటే పిల్లలకు ఈ పిల్లి రోగం అటువంటివి రావన్నమాట. ఈ పిల్లలకు వచ్చేసి తల్లి దగ్గర నుంచి పాలు ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం పుట్టిన రోజు నుంచి తల్లి కాడ తాగుతుందా లేదా, తల్లికి అలవాటు అయిందా లేదా అనేది పుట్టినరోజు నుంచి కంటిన్యూగా చూసుకోవాలి. లేదంటే ఒక్కరోజు అది వీక్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ కవర్ చేసుకోనికే 1 వీక్ పడుతుంది. తప్పితే డెత్తులు కూడా ఉంటాయి. అక్కడే మనం మెయిన్ చూసుకోవాల్సింది. పుట్టినరోజు నుంచి కంటిన్యూగా 1 మంత్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల్ని ఎంత చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలి. మాకు ఒక్క ప్రాబ్లం ఈ షెడ్యూల్లో ఉన్నందుకు కొంచెం బొచ్చు అనేది బయట తిరిగిన దాంట్లోకి పోయినట్లు దీంట్లోకి పోతలేదు. మాకు అదొక్కటి ప్రాబ్లం ఉంది. కొంత గోళ్ళు పెరగడము, బొచ్చుది అనేది ప్రాబ్లం ఉంది. మిగతాదైతే ఏం ప్రాబ్లం అయితే లేదు.